రుచి మ్యామ్ మీ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. వాట్ ఈస్ యువర్ స్టోరీ? బ్యాక్ స్టోరీ చెప్తాను. సో నేను నా హస్బెండ్ మేమిద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిసి చదివాము. స్టార్టింగ్లో మొదట్లో మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు. తర్వాత పరీక్ష జరిగింది, ఫలితాలు వచ్చింది. దానికి 5 మార్క్స్ మాత్రమే తేడాతో ఆయన క్లాస్లో ఫస్ట్ వచ్చారు, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, అప్పుడు ఏమనిపించింది? కోపం వచ్చిందా? లేదండి, ఆయన నేను ఆయనకి కంగ్రాచులేట్ చేశాను, తను కూడా నాకు రిటర్న్ కంగ్రాచులేట్ చేశారు. కానీ ఆయన అప్పుడు ఒక్క మాట అన్నారు, అది నా మనసుని చాలా తాకింది. ఓకే, ఆయన అన్నారు కి మన మధ్యలో పోటీ ఏం లేదు కదా, మేము కలిసి ఉంటాము. ఓకే, ఆ టైం నుంచి కొంచెం ఒక రకంగా ఇష్టపడేది, ఒక రకంగా భావన ఉండేది. ఓకే, తర్వాత పీజీ అయిన తర్వాత నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఉండిపోయినాను పిహెచ్డి చేయడానికి. ఆయన ఐఐఎం కలకత్తాకి వెళ్ళారు టు డూ ఎంబీఏ. ఓకే, సో అప్పుడు నేను పిహెచ్డి పర్సూ చేసేటప్పుడు నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కూడా వచ్చింది ఢిల్లీ యూనివర్సిటీలో. అండ్ ఆయన ఫస్ట్ ఇయర్లో ఏం చేయలేదు, ఫైనల్ ఇయర్లో ఆయన అనుకోకుండా యూపీఎస్సీ ఎగ్జామ్ రాశారు అండ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు అండ్ హీ వాజ్ అ టాపర్. వావ్, ఓకే. అప్పుడు ఏమైంది, నాకు నా మనసులో అప్పుడు 2 మాటలు వచ్చినాయి. ఒకటి, మేము పెళ్లి చేస్తే నాకు ఉద్యోగం ఇక్కడే ఉంది ఢిల్లీలో, అంటే అది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ, ప్రెస్టీజియస్ జాబ్. సో ఏం చేయాలా అంటే నా జాబ్ వదిలేసి ఆయనతో పాటు వెళ్ళాలి, ఇంకా ఆయనతో పాటు వెళ్ళాలి, లేకపోతే అక్కడ కంటిన్యూ చేస్తాను, మన పెళ్ళి అవుతుంది కానీ ఆయన అక్కడే నేను ఇక్కడ. సో అదే నాకు అవసరం లేదు. ఓకే, I didn't want that. So I was clear that no, I will leave my job and I will accompany him wherever. So, ఇంకొకటి, నేను ఆయనకి స్వేచ్ఛ ఇచ్చాను. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ భార్య కావాలి. సో నేను ఆయన అడిగాను, ఇప్పుడు నీకు అట్లా ఇఫ్ యూ ఫీల్ దట్ యూ వాంట్ టు మ్యారీ ఐఏఎస్, యూ వాంట్ టు హ్యావ్ ఐఏఎస్ వైఫ్, దెన్ గో అహెడ్. కానీ ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు, ఆయనకు చెప్పారు లేదు నాకు నువ్వే కావాలి. సరే, అయింది. సో దట్ ఈస్ అవనా. ఇప్పుడు ఇట్ హస్ బీన్ 32 years, 32 సంవత్సరం అయినాయి. 32 years నుండి లవ్ స్టోరీ, 32 years అండ్ ఒక మన పాప ఉంది. సో ఇట్ హస్ బీన్ వండర్ఫుల్ జర్నీ టుగెదర్. సో ఐఏఎస్ ఆఫీసర్స్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యంగ్ గర్ల్స్, లేదు ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటున్న యంగ్ గర్ల్స్కి, లేకపోతే ఇప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి? ఈ ప్రయాణంలో మేము చాలా అనుకూలత, సహనా అండ్ కలిసి మేము సాగడం, అప్పుడు మేము ముందుకి పోతాం, నడచాలి. ఓకే, వన్ వర్డ్లో చెప్పాలంటే నేత్ర, మన జర్నీ ఈస్ బ్లెస్డ్ అండ్ బ్యూటిఫుల్.